ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినటం, ఒకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తర్వాత ఒకరు తాకటం, ఎంగిలి చేసిన ఆహారాన్ని జంతువులకి లేదా ఇతరులకు పెడితే ఆ ఎంగిలి దోషం వలన పెట్టిన వారికి ఏ జన్మలోనూ ఆహారం దొరకదు. ఈ లోకంలో ఎంగిలి లేని పదార్థాలు ఏమిటో తెలుసా? మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాల్లో ఒకటి ఎంగిలి దోషం అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గర నుంచి తీసుకొని తినటం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినటం మహాపాపం అన్నారు. ఎంగిలి చాలా ప్రమాదకరం. ఒకరి ఎంగిలి మరొకరు తినటం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినటం, ఒకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తర్వాత ఒకరు తాకటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే. ఇంతెందుకు, స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి 5 నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది. అంటే సొంత ఎంగిలి కూడా మనకు పనికిరాదని అర్థం. పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు, నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడతారు. అది కనీస మర్యాద. పొరపాటును కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు. పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో, హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకుముందు నేను ఎంగిలి తినటం వలన ఏదైనా పాపం వచ్చి ఉంటే అది శమించుగాక అని ప్రాయశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు. 5 వేళ్లతో నోట్లో నమలటానికి సరిపోయేంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకొని అది నమలలేక తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తోంది. పూర్వం మన ఇళ్లల్లో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు వారికి వేరే పాత్రల్లో వచ్చేవారు. ఒక 50 ఏళ్ల క్రితం వరకు పేదవారిల్లో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి. వెండి అనేది చాలా శాతం క్రిములను తన ఉపరితలం మీదకి నిలవనీయదు. అది వాటిని నశింప చేస్తుంది. ఇంకొన్ని ఇళ్లలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉంటుంది. అప్పుడు ఆ కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు రుజువు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా మనం పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో? వంట వండే సమయంలో సైతం మన వాళ్ళు మడికట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరులు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం. కొందరు ఈనాటికి నిత్య పూజకు మడినీళ్లు పడితే చాలామంది వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి మొదలైన పర్వదినాలన్నప్పుడు పితృకర్మలు చేసే రోజుల్లో మడికట్టుకొని నీళ్లు పడతారు. ఆ దైవ కార్యం పూర్తయ్యే వరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు. ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంత కావాలో అంతే వడ్డించుకొని తినాలి. ఆహారం వృధా చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు. ఎంగిలి దోషం అంటని 3 పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి. 1 చిలక కొరికిన పండు, 2 తేనెటీగ నోటి ద్వారా తయారైన తేనె, 3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవు పాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనము సేవించవచ్చు. పురాణాల్లో ఎంగిలి దోషం వల్ల ఇబ్బందులు పడిన వారి గురించి చెప్పే కథల్లో ఒకటి కాశ్యప మహర్షి కుటుంబం పరిష్కారానికి సంబంధించినది. పూర్వకాలంలో కాశ్యప మహర్షి అని పిలిచే గొప్ప ఋషి తన భార్యలైన కద్రు మరియు వినతలతో కలిసి జీవించేవాడు. కద్రు సర్పాలకు మరియు వినతకు గరుత్మంతునకు జన్మించారు. ఈ సర్పాలు మరియు గరుత్మంతుడి మధ్య విభేదాలు చాలా తీవ్రంగా ఉండేవి. ఒకరోజు వినత తన కుమారుడైన గరుత్మంతునికి వినిపించింది. అతను తన తల్లికి బలమైన భక్తుడు. ఆమె తన తల్లికి సేవలు చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఒక సందర్భంలో గరుత్మంతుడు తన తల్లికి సేవ చేస్తూ సర్పాలు తిన్న ఎంగిలి ఆహారం పట్ల అప్రమత్తంగా లేకుండా పోయాడు. గరుత్మంతుడు పరోక్షంగా సర్పాల ఎంగిలి తిన్నాడు. సర్పాల ఎంగిలి తినటం వల్ల గరుత్మంతుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. సర్పాల విషం గరుత్మంతుని శరీరంలో ప్రవేశించి అతని శక్తిని హరిస్తూ ఆయన్ని మరణం అంచుల దాకా తీసుకెళ్ళింది. ఈ విషయం వల్ల అతని శరీరం చాలా క్షీణించింది. దాంతో గరుత్మంతుడు భయపడిపోయాడు. తర్వాత గరుత్మంతుడు తన తల్లి వినతకు ఈ ఎంగిలి దోషం వల్ల తాను ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. వినత వెంటనే కాశ్యప మహర్షిని ఆశ్రయించింది. కాశ్యప మహర్షి గరుత్మంతుని దయతో కాపాడడానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి ఎంగిలి దోషం వలన వచ్చిన విషాన్ని నివారించేందుకు గరుత్మంతునికి అనుగ్రహం చేశారు. ఈ కథ ద్వారా ఎంగిలి దోషం ఎంత ప్రమాదకరమో మరియు శ్రద్ధగా ఉండకపోతే ఎలాంటి శారీరక, ఆధ్యాత్మిక సమస్యలు వస్తాయో మనం గ్రహించవచ్చు.